హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం అక్టోబర్ 2025కు సంబంధించిన ఇంపార్టెంట్ నేషనల్ ఇష్యూస్ గురించి చూద్దాం. అందులో మొదటిది వచ్చేసరికి జాతీయ శక్తి పరిరక్షణ అవార్డ్స్కి సంబంధించి. సో ఇది ఏంటి అంటే నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్కి సంబంధించి. సో మన భారతదేశంలో ఏవైతే సంస్థలు ఉన్నాయో అవి ఎనర్జీ కన్జర్వేషన్ని ఎంతవరకు చేయగలుగుతూ ఉన్నాయి అన్నట్టుగా కేటగరైజ్ చేసి వాటికి అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎవరు ఇస్తారు అంటే విద్యుత్ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE అన్నటువంటిది 35వ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డ్స్ని ఇప్పుడు ప్రకటించిందనమాట. సో దీని ప్రకారం ఇంధన రంగానికి సంబంధించి ఎవరైతే సస్టైనబుల్గా అలాగే తక్కువ ఇంధనాన్ని యూజ్ చేసి ఎక్కువ అవుట్పుట్ తీసుకొస్తారో అలాంటి సంస్థలకి ఈ అవార్డ్స్ని ప్రకటించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, రంగాల్లో శక్తి సామర్థ్యం అన్నటువంటిది ఎట్లా ఉంది, పరిరక్షణ అన్నటువంటిది ఎట్లా ఉంది. సో వీటికి సంబంధించినటువంటి శ్రేష్టతని గుర్తించి వాటికి అవార్డ్స్ని ప్రకటించడం జరుగుతుంది. ఎక్కడ? న్యూఢిల్లీలో మనకి డిసెంబర్లో ఏదైతే ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ డే అన్నటువంటిది వస్తుందో ఆ రోజున ఈ అవార్డ్స్ని ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, భారతదేశం ఆస్ట్రా మార్క్ 2 క్షిపణి యొక్క పరిధిని పెంచింది. సో ఆస్ట్రా అన్నటువంటి మనకి ఏదైతే మిసైల్ అన్నటువంటిది ఉందో దీనికి ఆల్రెడీ మనకి 150 to 160 కిలోమీటర్స్ పరిధి అన్నటువంటిది ఉంది. బట్ ఈ పరిధిని 200 కిలోమీటర్లకు పైగా ఇప్పుడు పెంచడం జరిగింది. సో ఎఫిషియన్సీని మనం మరింతగా పెంచినట్టు, అట్లానే దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా మరింతగా ఇంబైబ్ చేశారు. సో చూడండి, భారతదేశం యొక్క స్వదేశీ దీర్ఘ శ్రేణికి సంబంధించినటువంటి వైమానిక పోరాట సామర్థ్యాల్ని పెంచగలిగేటటువంటి మిసైల్ ఈ యొక్క అస్త్రా మార్క్ 2 అన్నటువంటిది. సో సుకోయ్ అట్లాగే LCA తేజస్ ఈ యుద్ధ విమానాల్లో ఆల్రెడీ దీనిని అనుసంధానించి ప్రయోగించడం జరిగింది. సో ఆ క్షిపణి రేంజ్ పెరిగిన కొద్దీ మన యొక్క శత్రు దేశాలని మనం ఎదుర్కోగలిగినటువంటి క్యాపబిలిటీస్ కూడా మనకి పెరుగుతాయి. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో UPI వినియోగానికి సంబంధించి తెలంగాణ మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి. అయితే మన భారతదేశంలో UPIని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2016లో. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది. సో ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా UPI వినియోగం అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. అయితే అలా పెరిగిన దాంట్లో మన భారతదేశంలోకెల్లా ఎక్కడ వినియోగ తీవ్రత ఎక్కువ ఉంది అనేసి చూస్తే తెలంగాణలో ఎక్కువ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఇందులో 3వ స్థానంలో ఉంది. సో తలసరి UPI లావాదేవీలకు సంబంధించి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. డిజిటల్ చెల్లింపుల్ని స్వీకరించడం, నగదు డిమాండ్కి సంబంధించి వీటన్నింటికీ కూడా UPI అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాష్ ట్రాన్స్ఫర్స్ కన్నా UPI చేయటం అన్నటువంటిది పెరుగుతోంది. అంటే UPI వినియోగం పెరుగుతూ ఉన్నటువంటి కొద్దీ RBI డేటా కావచ్చు, అలాగే ఫోన్పే కావచ్చు, సో వీటికి సంబంధించిన డేటాను తీసుకుని విశ్లేషించినప్పుడు ఆ వినియోగ తీవ్రతలో ఇప్పుడు తెలంగాణ అన్నటువంటిది మొదటి స్థానంలో నిలిచిందనమాట. సో ఇక్కడ చూడండి, అగ్ర రాష్ట్రాలు ఏంటంటే తెలంగాణ, కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత మహారాష్ట్ర అన్నటువంటిది ఉంది. సో ఫినాన్షియల్ క్యాపిటల్ కూడా తెలంగాణ తర్వాతే ఉంది. నెక్స్ట్ చూడండి, భారతదేశ అటవీ ఏనుగుల యొక్క జనాభా. సో మన భారతదేశంలో మొదటిసారిగా DNA ఆధారంగా ఈ యొక్క ఏనుగుల గణనం చేయటం జరిగింది. దాని ప్రకారం చూస్తే ఏనుగుల జనాభా అన్నటువంటి తగ్గింది అన్నట్టుగా గుర్తించారు. మరి 2017 గణన 27,312 ఉన్నాయి అన్నట్టుగా సూచిస్తే దానికంటే ఇప్పుడు గణన 17% తక్కువగా సూచిస్తుంది. ఎంతకు తగ్గిపోయింది? 22,446కి ఏనుగుల సంఖ్య అన్నటువంటి తగ్గిపోయింది. మరి దీనికి రీజన్స్ ఏంటి? అసలు ఇక్కడ మనం చూస్తే 21,056 నమూనాలను తీసుకుంటే అక్కడి నుంచి DNA మొత్తం 4,065 ప్రత్యేక ఏనుగుల్ని గుర్తించిందనమాట. సో మన భారతదేశంలో ఇన్ని ప్రత్యేకమైనటువంటి ఏనుగులు ఉన్నాయి. అలాగే DNA ఆధారిత గణన చేపట్టడం కూడా ఇదే మొదటిసారి. మరి ఏనుగుల సంఖ్య తగ్గిపోయింది. రీజన్స్ ఏంటి అంటే ఆవాస నష్టం అన్నటువంటిది ఎప్పుడు మనకి బయోడైవర్సిటీ లాస్ట్లో మొదటి స్థానంలో ఉంటుంది. రెండవది మౌలిక సదుపాయాల విస్తరణ అన్నటువంటిది చేయటం. మనం ఇష్టం వచ్చినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని క్రియేట్ చేయటం ద్వారా వాటి యొక్క హోమ్ అన్నటువంటిది కోల్పోతూ ఉన్నాయి అవి. అలాగే పెరుగుతున్నటువంటి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది, ఎస్పెషల్లీ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది. సో వీటన్నింటి వల్ల కూడా వీటి జనాభా అన్నటువంటి తగ్గిపోతూ వస్తుంది. నెక్స్ట్ చూడండి, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి. సో ఇప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి టైంలో ఒకటి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వామపక్ష తీవ్రవాద ధోరణులు ఏదైతే ఉన్నాయో అది ఒకటి ఆల్రెడీ ఛాలెంజింగ్గా ఉంది. రెండవది ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నటువంటిది ఒకటి.
దీని ద్వారా లక్షల మంది ఓటర్లను అక్కడి నుంచి తొలగించారు. దాంతో ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు తొలగించారు సరే, ముందు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఏమైంది? సో అప్పుడు కూడా వాళ్ళందరినీ తొలగించాలి కదా. అప్పుడు ఏదైతే అక్కడ రిజల్ట్ వచ్చిందో దాంట్లో తేడా ఉంది కదా అన్నట్టుగా జరిగినటువంటి గొడవ కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ అన్నటువంటివి జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఇంటింటికి ఓటింగ్ అన్నటువంటిది, సో ఇంటి నుంచే ఓటింగ్ అన్నటువంటిది వేసే ఫెసిలిటీ అన్నటువంటిది ఇవ్వడం కావచ్చు. వీవీప్యాట్కి సంబంధించి అంటే ఓటర్ వెరిఫైబుల్ ఆడిట్ ట్రయల్ అన్నటువంటిది చేపట్టడం. సో దాని ద్వారా చెక్ చేసుకోవటం. 7 seconds నిడివి అన్నటువంటిది ఉంటుంది. దాంట్లో మనం ఎవరికి ఓటు వేసామా అన్నట్టుగా చెక్ చేసుకోవటం కావచ్చు. మహిళా ఓటర్ల ఓటింగ్ ప్రచారాలు అన్నటువంటివి చేయటం కావచ్చు. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. మరి ఇక్కడ చూడండి, ఈసారి థీమ్ ఏంటి అంటే బీహార్ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అన్నటువంటిది ఈసారి యొక్క థీమ్. మరి నెక్స్ట్ చూడండి, యూపీఎస్సీ at 100 1926 నుంచి 2025 వరకు 100 సంవత్సరాల యూపీఎస్సీ ప్రయాణం. మరి ఇందులోకి వచ్చేసరికి లీ కమిషన్ 1924లో ఈ లీ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరగానే యూపీఎస్సీ అన్నటువంటిది ఏర్పాటైంది. మరి ఫస్ట్ చైర్మన్ ఎవరు? సర్ రాస్ బార్కర్. మరి ఇక్కడ చూస్తే యూపీఎస్సీ అన్నటువంటిది నైతికంగా సమర్థత ఎట్లా ఉంది అన్నట్టుగా నిష్పాక్షికంగా పరిపాలన నిర్ధారించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిషన్ ఇది. మరి యూపీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఇప్పుడు యూజ్ చేస్తుంది తన యొక్క పరీక్ష నిర్వహణలో క్లాసిఫై చేయటం కోసం. అలాగే ప్రవర్తన మూల్యాంకనం మీద ఇంటర్వ్యూ బోర్డు యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం లాంటి చాలా చర్యల్ని కూడా ఇప్పుడు యూపీఎస్సీ అన్నటువంటిది తీసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ చూడండి, మై యూపీఎస్సీ ఇంటర్వ్యూ పోర్టల్. సో ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది కదా యూపీఎస్సీ అన్నటువంటిది ఏర్పాటయ్యి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళుంటారో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవటం కోసం మై యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనేటటువంటి ఒక పోర్టల్ని యూపీఎస్సీ అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. మరి కుల, ఆదాయ, వైకల్య ధృవీకరణ పత్రాల కోసం డిజిలాకర్ ధృవీకరణని ఇందులో యాడ్ చేయటం జరిగింది. అలాగే ప్రాసెసింగ్ అన్నటువంటిది మరింతగా ఉండటానికి, ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఉండటానికి, కాగితరహిత పరిపాలన అన్నటువంటిది ఉండటానికి, సో వీటన్నింటికీ కూడా ఈ పోర్టల్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ ఫ్లాగ్ బీచెస్కి సంబంధించి. సో ఏమైంది అంటే మహారాష్ట్రలో 5 బ్లూ ఫ్లాగ్ బీచెస్ అన్నటువంటివి క్రియేట్ చేయబడ్డాయి. అంటే ఆల్రెడీ ఉండేటటువంటి బీచెస్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని ప్రమాణాలను రీచ్ అయితే వాటికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అన్నటువంటిది ఇస్తారనమాట. అలా ఆల్రెడీ మన భారతదేశంలో 12 బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉండేవి. ఇప్పుడు మహారాష్ట్రలోని 5 బ్లూ ఫ్లాగ్ బీచెస్గా మార్చడంతో మొత్తం 17 అయ్యాయి. మరి ఏంటి 5 అంటే చూడండి, శ్రీవర్ధన్, నాగాన్, పర్నాకా, గుహగర్, అలాగే లడ్ఘర్, ఇలాంటి 5 కూడా ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ బీచెస్గా గుర్తించడం జరిగింది. సో గ్లోబల్ ఎకో లేబుల్ అన్నటువంటిది పరిశుభ్రమైనటువంటి నీరు, అలాగే భద్రత అన్నటువంటిది ఎట్లా ఉంది, అక్కడ వ్యర్థాల నిర్వహణ ఎలా ఉంది, సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అన్నటువంటిది ఇస్తుందన్నమాట. మరి చూడండి, బ్లూ ఫ్లాగ్ హోదా కలిగినటువంటి బీచెస్ ఇప్పుడు 17 ఉన్నాయి. మరి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద బీమ్స్ ద్వారా అంటే బ్లూ ఫ్లాగ్కి సంబంధించినటువంటి స్కీమ్ ద్వారా ఇప్పుడు ఈ బ్లూ ఫ్లాగ్ బీచెస్ అన్నింటినీ కూడా కేటగరైజ్ చేస్తూ ఉన్నారు. ఇవి మాత్రమే కాదు, మన భారతదేశంలోని చాలా బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తీసుకురావాలి అన్నట్టుగా భద్రతా ప్రమాణాలను చేపడుతూ ఉన్నారు కూడా. సో భారతదేశంలో మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏది? చంద్రబాగా అన్నటువంటిది, ఒడిశాలో ఉండే చంద్రబాగా బీచ్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, సావాల్ కోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్కి సంబంధించి. సో చీనాబ్ నది మీద చేపడుతున్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టులో ఈ సావాల్ కోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. సో చూడండి, ఎన్హెచ్పిసి చే అభివృద్ధి చేయబడింది. అలాగే పర్యావరణ అనుమతులు అన్నటువంటివి దీనికి వచ్చాయి. సో ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నారు. బట్ చీనాబ్ నది మీద ఆల్రెడీ కొన్ని జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకని? మనకి పాకిస్తాన్కి మధ్య వాటర్ షేరింగ్లో చీనాబ్ నది కూడా ఒకటి కాబట్టి మనం సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం ఏదైతే బ్లాక్ చేశామో అందులో ఈ యొక్క ప్రాజెక్టులు కూడా కీలక పాత్రను పోషిస్తాయి. సో ఇక్కడ చూడండి, 2025 తర్వాత ఈ సింధు నదీ జలాల ఒప్పందం తర్వాత ఇది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. బట్ మిగతా చీనా ప్రాజెక్టులు చూస్తే 1 బాగ్లిహార్ డ్యామ్ అన్నటువంటిది, 2 రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ అన్నటువంటిది. సో దీని ద్వారా చూడండి ఎంత జల విద్యుత్ అన్నటువంటిది మనం ఉత్పత్తి చేస్తున్నాం అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి,
గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్ట్స్కి సంబంధించి. సో గ్రీన్ హైడ్రోజన్ని మరింత ఉత్పత్తి చేయాలి అన్నట్టుగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేసి మన భారతదేశం తీసుకొచ్చింది. సో దాని ప్రకారం కొన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ని ఏర్పాటు చేయాలి అనేసి. సో దానికి సంబంధించిన పోర్టుల్ని కొన్ని డిక్లేర్ చేసింది. ఏంటవి? ఒకటి దీన్ దయాల్ పోర్ట్, రెండవది విఓసి పోర్ట్ అన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటిది, చిదంబరం పోర్ట్ అన్నటువంటిది, అలాగే పారదీప్ పోర్ట్. సో ఈ మూడింటిని కూడా ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్ట్స్గా కేటగరైజ్ చేయటం జరిగింది ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద. దీని లక్ష్యం ఏంటి? 2030వ సంవత్సరం నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి అన్నటువంటిది ఈ స్కీమ్ కింద మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం. మరి ఇక్కడ చూడండి, ఉక్కు అంటే స్టీల్ కావచ్చు, షిప్పింగ్ కావచ్చు, అలాగే సిమెంట్ డీకార్బనైజేషన్ కావచ్చు, వీటన్నింటికీ కూడా గ్రీన్ హైడ్రోజన్ని వాడుకోవచ్చు. అట్లానే ఓడరేవులకి సంబంధించి ఎలక్ట్రోలైజర్లు, బంకరింగ్ పనులు, అలాగే ఎగుమతి టెర్మినల్స్, సో వీటన్నింటిలోనూ మనం గ్రీన్ హైడ్రోజన్ని వాడుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ మనకి లాభాలు అన్నటువంటివి ఉన్నాయి కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఈ పోర్ట్లు అన్నటువంటివి ఎంతగానో ఉపయోగపడతాయి కూడా. నెక్స్ట్ చూడండి, 2030 నాటికి మొత్తం గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి ప్రపంచ ట్రేడ్లో 10% మనం స్వాధీనం చేసుకోవాలి అన్నటువంటిది మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం. అలాగే ఓడరేవు ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిలో 3 లక్షలకు పైగా గ్రీన్ ఉద్యోగాల్ని కల్పించవచ్చు. అవునా? గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఉద్యోగాల్ని కల్పించవచ్చు. సో వాటిని గ్రీన్ ఉద్యోగాలు అంటున్నాం. సో ఇంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా దీని నుంచి మనకి వస్తున్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, సౌరకాంతి మసకబారటం అంటే ఏంటి? వచ్చే కొద్దీ మన భారతదేశం మీద సౌరకాంతి అన్నటువంటి తక్కువగా పడుతుంది అనేసి. సో పగలన్నటువంటి తగ్గిపోతుంది, ఇంటెన్సిటీ అన్నటువంటి తగ్గిపోతుంది. రీజన్స్ ఏంటి అంటే ఏరోసాల్స్ అంటే ఏంటి? వాతావరణంలో ఏవైతే ఎయిర్ అన్నటువంటిది ఉంటుందో అందులో ఉన్నటువంటి లిక్విడ్ పార్టికల్స్. సింపుల్గా చెప్పాలి అంటే కాలుష్యం అన్నటువంటిది. సో BHU బెనారస్ హిందూ యూనివర్సిటీ, IITM పూణే, అలాగే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలిసి కాలుష్య కారకాలు, ఏరోసాల్స్ వీటి యొక్క కారణంగానే మన భారతదేశంలో సూర్యరశ్మి గంటలు అన్నటువంటివి తగ్గిపోతున్నాయి. అలాగే సూర్యరశ్మి యొక్క ఇంటెన్సిటీ అన్నటువంటి తగ్గిపోతుంది అన్నట్టుగా గుర్తించడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, సౌర విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది దానివల్ల. అలాగే వాతావరణ సమతుల్యతలో మార్పులు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. పంటల్లో కిరణజన్య సంయోగక్రియ అన్నటువంటిది తగ్గిపోతుంది. ఇవన్నీ దాని నుంచి ఉండేటటువంటి ఎఫెక్ట్సే అన్నమాట. అలాగే భారతదేశ సౌర విద్యుత్ లక్ష్యం ఎంత? 2030వ సంవత్సరం నాటికి 280 గిగావాట్లు. మనం చూస్తే 2030వ సంవత్సరం నాటికి రెన్యూబుల్ ఎనర్జీ నుంచి 500 గిగావాట్లు ప్రొడ్యూస్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం. సో ఈ 500 గిగావాట్లలో సూర్యరశ్మి నుంచి అంటే సోలార్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఎంత ఉండాలి? 280 గిగావాట్లు ఉండాలి అనేసి లక్ష్యం. మరి దీన్ని రీచ్ అవ్వాలంటే సూర్యరశ్మి అన్నటువంటిది కరెక్ట్గా పడాలి, దాని ఎఫిషియన్సీ అన్నటువంటిది సరిగ్గా ఉండాలి. బట్ చూసే కొద్దీ దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, సూర్యరశ్మి వచ్చేటటువంటి గంటలు తగ్గిపోతున్నాయి. సో దాన్నే సౌరకాంతి మసకబారడం అనేసి మనం పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ చూడండి, బరాటాంగ్ మట్టి అగ్నిపర్వతం అనమాట. సో ఇది ఎక్కడ ఉంది అంటే అండమాన్లో ఉంది. మనకు తెలుసు మన భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏంటి? ఈ మట్టి అగ్నిపర్వతం. ఇది బరాటాంగ్ అన్నటువంటిది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. చివరిసారిగా 2017లో బారన్ ద్వీపంలో ఇక్కడ లావా విస్ఫోటనం అన్నటువంటి జరిగింది. జనరల్గా మనం భారతదేశంలో ఉండే ఏకైక యాక్టివ్ అగ్నిపర్వతం అంటే బారన్ ఐలాండ్ అనేసి పిలుస్తాం. సో దాని పేరు బరాతాంగ్ మట్టి అగ్నిపర్వతం అనమాట. ఇక్కడ చూడండి, అండమాన్ ప్రాంతం సుండా అండమాన్ టెక్టోనిక్ జోన్లో ఉంది కాబట్టి అక్కడ భూకంపాలు, అగ్నిపర్వతాలు ఇలాంటివన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. ఆ కార్యకలాపాలు అన్నటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో లాస్ట్ టైం 2017లో అయింది, మళ్ళీ ఇప్పుడు వస్తుందా అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, బరాతాంగ్ మట్టి అగ్నిపర్వతాలు, సున్నపురాయి గుహలు, మడ అడవులు ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉంటూ వస్తున్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి పర్యావరణ పర్యాటక ప్రదేశం కూడా. సో ఇది బరాతాంగ్ మట్టి అగ్నిపర్వతానికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, మూఖీ అన్నటువంటిది ఏంటి అంటే అడవిలో పుట్టినటువంటి ఒక వయోజన చిరుత. సో మనము ప్రాజెక్ట్ చీతా ఏదైతే 2022లో స్టార్ట్ చేశామో దాని కింద ఏమైంది అంటే వేరే దేశం నుంచి, నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్లోకి ఇట్లా చీతాస్ని ఇంట్రడ్యూస్ చేశాం. అయితే అవి అక్కడ పుట్టి మళ్ళీ పెరిగి అలాంటి వాటికి సంబంధించి ఇక్కడే పుట్టి పెరిగిన వాటిలో మూఖీ అన్నటువంటిది ఇంపార్టెంట్. చూడండి, కునో నేషనల్ పార్క్లో జన్మించింది ఈ మూఖీ అన్నటువంటిది. దాదాపు 915 రోజులు ఇది పూర్తి చేసుకుంది. అలా భారతదేశంలో మొట్టమొదటి అడవిలో జన్మించినటువంటి వయోజన చిరుతగా ఇది పేరు పొందిందనమాట. అంటే మనము అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ బతికినటువంటి వారే తక్కువ.
వాటికి జన్మించినటువంటి ఒక బేబీ ఇప్పుడు మళ్ళీ వయోజన చిరుతగా మారింది. అలా మారినటువంటి మొదటిది ఈ యొక్క మూకీ అన్నటువంటిది. సో చూడండి, 2022లో ప్రాజెక్ట్ చీతా కింద నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి ఆడ చిరుత అయినటువంటి జ్వాల అన్నటువంటి దానికి పుట్టిందనమాట ఇది. నెక్స్ట్ చూడండి, శక్తి తుఫాన్ అన్నటువంటిది 2025లో అరేబియా సముద్ర ప్రాంతంలో వచ్చినటువంటి మొదటి తుఫాను ఇది. ఈ తుఫానుకు సంబంధించి 2025లో సీజన్లో మొదటి తుఫాన్. అయితే ఈ పేరుని ఎవరు పెట్టారు అంటే శ్రీలంక అన్నటువంటిది పెట్టింది. మనకి ఈ జోన్లో నేమింగ్ పెట్టడానికి మొత్తం 13 దేశాలు ఉన్నాయి. అందులో శ్రీలంక అన్నటువంటిది ఈ శక్తి తుఫాన్కి ఆ పేరు అన్నటువంటిది పెట్టింది. మరి ఇక్కడ చూడండి, గతంలో తౌక్తే తుఫాన్ అన్నటువంటిది, మోచా, రెమాల్ తుఫాను ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో జనరల్గా మనకి బే ఆఫ్ బెంగాల్ సైడ్ తుఫాన్ల ఇంటెన్సిటీ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చే కొద్దీ ఇటు అరేబియన్ సీ సైడ్ కూడా మనకి తుఫాన్ల యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ వస్తుంది. సో రీజన్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది. మరి నెక్స్ట్ చూడండి, సుబాన్సిరి జల విద్యుత్ ప్రాజెక్ట్కి సంబంధించి. సుబాన్సిరి ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. మొత్తం 1800 మెగావాట్ల సుబాన్సిరి ఎగువ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. దీని అంచనా వ్యయం 19,500 కోట్లు. 2031 కల్లా ఇది పూర్తవుతుంది అనేసి అంచనా అనమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది పెద్ద ఆనకట్ట అన్నటువంటిది లేదు. అక్కడి నుంచి కాకుండా మనకి ఏదైతే వాటర్ ఫ్లో ఉన్నటువంటిది జరుగుతుందో, రన్ ఆఫ్ ద రివర్ అంటాం కదా, అలా విద్యుత్ని జనరేట్ చేసేటటువంటి ప్రాజెక్ట్ ఇది. కానీ అటవీ నష్టం అన్నటువంటిది వస్తుంది, భూకంప ప్రమాదం అన్నటువంటిది ఉంది, నదీ ప్రవాహంలో దీన్ని కడుతూ ఉన్నారు, గిరిజనులు వాళ్ళ యొక్క నివాసాలని కోల్పోతూ ఉన్నారు. ఇలా వివిధ కారణాలతో ఇది న్యూస్లో నిలుస్తూ ఉందన్నమాట. సో ఆందోళన అన్నటువంటివి చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ప్రధానమంత్రి సేతు పథకం లేదా పిఎం సేతు అనేసి పిలుస్తూ ఉంటాం. సో ఇది ఏంటి అంటే ఐటీఐస్ ఏవైతే ఉంటాయో వాటిని అప్గ్రేడ్ చేయటం ద్వారా స్టూడెంట్స్కి నైపుణ్యం మరియు ఉపాధిని కలిగించాలి అని తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఈ పిఎం సేతు అన్నటువంటి స్కీమ్. సో భారతదేశంలో మొత్తం 1000 ప్రభుత్వ ఐటీఐలను తీసుకొని 60,000 కోట్ల రూపాయలతో వాటిని ఆధునికీకరిస్తారు. సో వాళ్ళకి నైపుణ్యాభివృద్ధిని అందించడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, ఈ నామ్ విస్తరణ. సో ఈ నామ్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. భారతదేశ డిజిటల్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ నామ్ అన్నటువంటిది, దీనికి ఇంకొక 9 వ్యవసాయ ఉత్పత్తుల్ని జోడించడం జరిగింది. దాంతో మొత్తం ఇప్పుడు ఈ నామ్లో ఎన్ని ఉత్పత్తుల్ని యాడ్ చేశారు? 247 ఉత్పత్తుల్ని ఈ నామ్లో యాడ్ చేయటం జరిగింది. దాని ద్వారా వీళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నామ్ని 2016 ఏప్రిల్ 14వ తేదీని తీసుకురాబడింది. సో దీని కింద ఇప్పుడు యాడ్ చేసినటువంటి ఆ 9 ఉత్పత్తులు ఏంటి అంటే గ్రీన్ టీ, లావెండర్ ఆయిల్, అలాగే అశ్వగంధం వేర్లు, మొంతా నూనె ఇలాంటివన్నీ కూడా యాడ్ చేశారనమాట. అయితే ఈ నినాదం ఏంటి ఈ నామ్కి అంటే ఒకే దేశం, ఒకే మార్కెట్, అలాగే ఒకే లైసెన్స్ అన్నటువంటిది ఈ నామ్ యొక్క నినాదం. సో దీని ద్వారా ఈ నామ్లో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా కూడా ట్రేడ్ అన్నటువంటిది చేసుకోవచ్చు. సో ఎవరైనా అమ్మచ్చు, ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అన్నటువంటిది. సో ఇది దేనికి సంబంధించింది అంటే మన భారతదేశంలో ఉత్పాదకత తక్కువగా ఉండేటటువంటి ఒక 100 జిల్లాలని తీసుకొని వాటిని డెవలప్ చేయటం అనమాట. చూడండి, ఉత్పాదకత తక్కువగా ఉండేటటువంటి 100 వ్యవసాయ జిల్లాలని తీసుకొని వాటిలో నీటిపారుదల అన్నటువంటిది ఎలా ఉంది, వాటిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, నిల్వ సామర్థ్యం ఎలా ఉన్నాయి, వాళ్ళకి రుణం అన్నటువంటిది సరిగ్గా వస్తూ ఉందా లేదా, పంట వైవిధ్యీకరణ అన్నటువంటిది వాళ్ళకు ఉందా లేదా, నేషనల్ ఈ ఫుడ్ సెక్యూరిటీ కింద వాళ్ళు కవర్ అవుతూ ఉన్నారా లేదా, వాటిని బలోపేతం చేయడానికి రైతుల ఆదాయాన్ని ఎలా పెంచాలి. సో వీటన్నింటినీ ఫోకస్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, హెల్ప్ అన్నటువంటిది అందించడం ద్వారా ఈ 100 వ్యవసాయ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలి అన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అన్నటువంటి స్కీమ్ అనమాట. ఇక్కడ చూడండి, 2025-26 కేంద్ర బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఓన్లీ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, మొత్తం 11 మంత్రిత్వ శాఖలు, 36 కేంద్ర కార్యక్రమాలు వీటన్నింటిని అనుసంధానిస్తూ ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్కి సంబంధించి. సో దీన్ని కూడా ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 14,440 కోట్ల రూపాయల వ్యయంతో మన దేశంలో ఉండేటటువంటి పప్పు ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటి ఉత్పత్తిని పెంచడం కోసం లక్ష్యంగా దీన్ని తీసుకురావటం జరిగింది. మరి ఇక్కడ చూడండి,
పప్పు ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటి పరిశోధన, వాటి అభివృద్ధి, ఆ విత్తనాల సరఫరా, పంట విస్తరణ, వాటిని సేకరించుకోవటం, ట్రాన్స్పోర్టేషన్, వాటి యొక్క నిల్వ, సో వీటన్నింటికీ సంబంధించి ఏం చేస్తారు, తర్వాత ధరలు, ఆ ధర స్థిరత్వం, వీటన్నింటి మీద దృష్టి పెట్టి పప్పు ధాన్యాల్ని మరింతగా పెంపొందించాలి మన భారతదేశంలో అన్నటువంటిదే దీని యొక్క లక్ష్యం అనమాట. నెక్స్ట్ చూడండి, ప్రధాన పప్పు ధాన్యాలు ఏమేమి ఉన్నాయి, కందులు, పెసలు, మినప్పప్పు, ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. అయితే జాతీయ ఆహార భద్రతా మిషన్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దీని ద్వారానే ఈ స్కీమ్ అన్నటువంటిది అమలు చేయబడుతుంది. ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి మనకు గుర్తు రావాల్సింది ఫస్ట్ ఈ మిషనే అనమాట, జాతీయ ఆహార భద్రతా మిషన్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అన్నటువంటిది. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది అమలు చేయబడుతుంది. దీని కింద ఏంటంటే గ్రామ, బ్లాక్, అలాగే జిల్లా స్థాయిలో పౌరులందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అన్నటువంటిది దీని యొక్క ఉద్దేశం అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఏవైతే మిషన్ అంత్యోదయ కావచ్చు, ఈ పంచాయత్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అలాగే ఏవైనా కావచ్చు, అంటే ఈ పంచాయతీరాజ్లో జరిగేటటువంటి ఏ పనుల్లో అయినా కూడా అందరినీ భాగస్వామ్యం చేయాలి అన్నటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనకు తెలుసు పంచాయతీరాజ్ సంస్థలకి ఎప్పుడు ఆ కాన్స్టిట్యూషనాలిటీ అన్నటువంటిది వచ్చింది, రాజ్యాంగబద్ధత 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. సో దీని ద్వారా ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O వరకు మనకి పంచాయతీ రాజ్ గురించి తెలియజేస్తుంది. సో అది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, ద్రవ్య పోర్టల్ అన్నటువంటిది. సో ఈ ద్రవ్య పోర్టల్ అన్నటువంటిది మెయిన్గా ఆయుష్ విభాగానికి సంబంధించినటువంటిది. సో ఆయుష్ ఔషధాల కోసం తీసుకొచ్చినటువంటి ఒక డిజిటల్ నాలెడ్జ్ హబ్ ఈ ద్రవ్య పోర్టల్ అన్నటువంటిది. సో ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖ అన్నటువంటిది దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది. సో దీని కింద ఏం చేస్తారు, ఆయుష్ అంటే ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి, ఈ వ్యవస్థలన్నిటికీ సంబంధించి ఔషధాలు ఏమేమి ఉన్నాయి, ఆ ఔషధాల యొక్క డేటా అంతా కూడా డిజిటల్ యాక్సెస్ ఎవరైనా చేసుకునేలాగా ఈ పోర్టల్ని తీసుకొచ్చారనమాట. సో ఆ నాలెడ్జ్ షేరింగ్ అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది. మరి ఈ సంబంధిత కార్యక్రమాల్లో ఆయుష్ గ్రిడ్, నేషనల్ ఆయుష్ మిషన్, అలాగే ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ, సో వీటన్నిటిని కూడా యాడ్ చేయటం ద్వారా వీటి డేటా అన్నటువంటిది కూడా యాడ్ అవుతుంది. సో దానివల్ల ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ షేరింగ్ అన్నటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వ్యవసాయ సాంకేతిక కార్యక్రమం. సో దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని కింద ఎలక్ట్రానిక్స్, సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, ఐఓటీ, సో వీటన్నింటి ద్వారా స్మార్ట్ అగ్రికల్చర్ చేయడానికి, స్మార్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఖచ్చితమైనటువంటి వ్యవసాయం, పర్యావరణ పర్యవేక్షణ, వీటన్నిటిని ప్రోత్సహించడానికి ఇది పనికొస్తుంది. అలాగే ఇక్కడ మెయిటీ అంటే ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఏ సంవత్సరంలో స్థాపించబడింది, 2016వ సంవత్సరంలో. నెక్స్ట్ చూడండి, పాఠశాలల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులకి సంబంధించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాము. సో విద్యా మంత్రిత్వ శాఖ అన్నటువంటి దీన్ని తీసుకొచ్చింది. సో పాఠశాల విద్యకి సంబంధించి ఈజీ పేమెంట్స్ చేయడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి మిగతా ఖర్చులు ఏవైనా ఉంటే వాటి నుంచి పేమెంట్స్ అన్నీ కూడా ఈజీగా అయిపోవటం కోసం దీన్ని తీసుకొచ్చిందనమాట. సో పాఠశాల పరిపాలనని పారదర్శకంగా అలాగే సమర్థవంతంగా ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫీ పేమెంట్ దగ్గర నుంచి హాస్టల్ పేమెంట్ కావచ్చు, మిగతా ఫీ కావచ్చు, సో ఇవన్నీ కూడా యూపీఐ ద్వారా చేయటం ద్వారా ఏంటి, ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఉంటుంది, ఎంత పే చేసాం ఏంటి అన్నట్టుగా. ఇలా చూడండి, ఇది అవినీతిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక అక్షరాస్యతని ఇది ప్రోత్సహిస్తుంది. డిజిటల్ ఇండియా అలాగే డిజిటల్ విద్య, ఈ లక్ష్యాలకి మద్దతిచ్చేలాగా ఈ యొక్క స్కీమ్ అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ప్రోత్సాహక పథకము. సో దీన్ని ఎవరు అమలు చేస్తూ ఉన్నారు, గనుల మంత్రిత్వ శాఖ అన్నటువంటిది. ఎందుకని, మన భారతదేశంలో కొన్ని క్రిటికల్ మినరల్స్ అన్నటువంటివి ఉన్నాయి. దానికి సంబంధించి నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అన్నటువంటి దాన్ని కూడా తీసుకొచ్చారు. సో దీని కింద ఏంటంటే ఈ క్రిటికల్ మినరల్స్ మీద దిగుమతి అన్నటువంటిది ఇప్పుడు ఎక్కువగా మనం ఆధారపడుతున్నాం. సో ఈ దిగుమతి మీద ఆధారపడడాన్ని తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లానే ఖనిజాలకు సంబంధించి మనము స్వావలంబనను సాధించడానికి, అంటే సెల్ఫ్ రిలయన్స్ని సాధించడానికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మరి ఇక్కడ చూడండి, ఆల్రెడీ లిథియం అయాన్ బ్యాటరీస్ కావచ్చు, మెటల్ స్క్రాప్ నుంచి కావాల్సినటువంటి ఖనిజాలని మళ్ళీ తిరిగి రీసైక్లింగ్ చేసుకోవటం కావచ్చు, ఇవన్నీ చేయటం ద్వారా క్రిటికల్ మినరల్స్ యొక్క ఎక్స్ట్రాక్షన్ అన్నటువంటిది మనం చేసుకోవచ్చు. సో దీనికి మొత్తం వ్యయం ఎంత అవుతుంది అంటే 1500 కోట్లు అవుతుంది అనేసి అంచనా.
నెక్స్ట్ చూడండి, ఆఫ్రికా మరియు ద్వీప దేశాలు ఏవైతే ఉంటాయో అంటే ఐలాండ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి పిఎం కుసుమ్ నమూనాని అందించబోతూ ఉన్నారు. ఏంటి పిఎం కుసుమ్ అంటే? ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ అని పిలుస్తూ ఉంటాము. సో ఈ స్కీమ్ కింద ఏంటి అంటే, అసలు దీన్ని ఎవరు అమలు చేస్తూ ఉన్నారు అంటే నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అన్నటువంటిది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేసింది? 2019వ సంవత్సరంలో. మరి దీని ద్వారా ఏంటి అంటే వ్యవసాయ రంగానికి 100 గిగావాట్ల వరకు సోలార్ సామర్థ్యాన్ని అందించటం. సో మనకి ఏంటి అంటే ఎస్పెషల్లీ వ్యవసాయ భూముల్లో ఈ సోలార్ ప్యానెల్స్ ఇలాంటివి అమర్చడం ద్వారా వాళ్ళకి ఆ ఖర్చు అన్నటువంటిది తగ్గించడం, అలాగే వాళ్ళకి సర్ప్లస్ అమౌంట్ అన్నటువంటిది వచ్చేలాగా చూడటం, అలాగే సస్టైనబుల్గా రెన్యూబుల్ ఎనర్జీ వైపుకు వెళ్ళిపోవచ్చు. సో వీటన్నింటి కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. సో రైతులకి విద్యుత్ స్వావలంబనను అందించడం, నీటిపారుదల ఖర్చుల్ని తగ్గించడం, గ్రామీణ ఆదాయాన్ని పెంచుకోవటం. సో ఇవన్నీ కూడా దీని కింద ఉన్నటువంటి లక్ష్యాలన్నమాట. మరి ఇక్కడ చూడండి, పొగాకు రహిత యువత ప్రచారం. సో టొబాకోకి అగెనిస్ట్గా యువత ద్వారా ప్రచారాన్ని చేస్తుంది మన భారతదేశం. అందులో భాగంగా ఇది 3rd ఫేజ్ అనమాట. సో విద్య మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్నటువంటి 2 కలిసి దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి. వికసిత్ భారత్ 2047 అంటే 2047 కల్లా మన భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా మారడం, దానికి లక్ష్యంలో ఇది కూడా ఒక భాగం అన్నమాట. ఇందులో భాగంగా డిజిటల్ ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇదంతా చేయటం జరుగుతుంది. అలాగే 2025 నాటికి పొగాకు వాడకాన్ని 30% తగ్గించాలి అనేసి WHO ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని అచీవ్ చేయటంలో భాగంగా మన భారతదేశం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. సో మరిన్ని నేషనల్ ఇష్యూస్తో మళ్ళీ కలుద్దాం.